వెల్కమ్ టు N24 న్యూస్. మాజీ సీఎం కేసీఆర్ తుమ్మిడిహట్టి వద్ద జాతీయ ప్రాజెక్టుగా ప్రతిపాదించిన ప్రణాళికను వదిలి కాళేశ్వరం ప్రాజెక్టును భారీ రుణాలతో నిర్మించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టులో నిర్లక్ష్యం, అవినీతి కారణంగా మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతిందని, రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలోనే సుమారు 16,000 కోట్ల రుణాలపై చెల్లింపులు జరిగాయని వెల్లడించారు. ప్రభుత్వం బ్యారేజీల మరమ్మతులకు ప్రాధాన్యతనిస్తూ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీరు అందించేందుకు కట్టుబడి ఉందన్నారు. అవసరమైతే పూర్తి స్థాయి విచారణలు కూడా చేపడతామని తెలిపారు. ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రాజెక్టులు సక్రమంగా పనిచేయాలని దిశగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్రానికి లేఖ రాసి తుమ్మడిగడ్డ దగ్గర ప్రాణహిత చేవలని జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పి అది కొంత ప్రోగ్రెస్ అయిన తర్వాత ఆ ప్రాజెక్టు పూర్తిగా వదిలేసిండ్రు. అంటే 70% ఆ ప్రాజెక్ట్ అయ్యే ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరించేది. అది వదిలిపెట్టి ప్రాజెక్టు కిందికి తీసుకొచ్చి పూర్తిగా మమ్మల్ని మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అసమర్థత, అవినీతి, నిర్లక్ష్యం, తొందరపాటు వల్ల అది కూలిపోయింది. తెలంగాణ రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది. ఈ రోజు చెప్తున్నాను మీకు, ఈ రోజు పోయిన ఆర్థిక సంవత్సరంలో కాళేశ్వరం తీసుకున్న అప్పుకే 16,000 కోట్లు ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ మీద రీపేమెంట్ చేసినాం. మరి మాకేమి ఏది చట్టపరంగా చర్యలు జరగాలో జరుగుతాయి, విజిలెన్స్ కమిషన్ గానీ, జ్యుడిషియల్ కమిషన్ గానీ, మరొకటి గానీ. బట్ మాకు ఏ రాజకీయ దురుద్దేశం లేదని చెప్పడానికి మరి ఆ బ్యారేజెస్ రివైవ్ చేసి ప్రజాధనం అందులో ఖర్చు పెట్టిండ్రు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. అది పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలనే మా ప్రభుత్వం కమిట్మెంట్. ఆ ఉద్దేశంతోనే ముందుకు పోతున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ మేడిగడ్డ బ్యారేజ్కి రావడం, మరి దాని సారాంశమే we want to go ahead with completing repairs, rehabilitation of barrages. ఈరోజు జాతీయ స్థాయిలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ గారు మా వెంబడి వచ్చారు. సిడబ్ల్యూపిఆర్ఎస్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళ డైరెక్టర్ వచ్చాడు. నేషనల్ డిజైన్ ఏజెన్సీ వచ్చాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయినా ప్రజలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అయితే తెలుగు రాష్ట్రాల విభజనను భారత్ పాకిస్తాన్ విభజనతో పోల్చడం అత్యంత దురదృష్టకరమని విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల మధ్య విద్వేషాలను పెంచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం బాధ్యత రహిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఈ వ్యాఖ్యలను పార్లమెంటు రికార్డుల నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశ సమగ్రత, సామరస్యాన్ని కాపాడేలా నాయకులు బాధ్యతగా మాట్లాడాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ బహిరంగ లేఖ ద్వారా తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కలిగినటువంటి బాధను మీ దృష్టికి తీసుకుని వస్తా ఉన్నాం. విభజన జరిగిన తర్వాత 2 రాష్ట్రాల ప్రజలు సహృద్భావ వాతావరణంలో అన్ని రకాల సంబంధాలను కొనసాగిస్తూ 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నాం. కానీ ఇటీవల జరిగిన అనేక పరిణామాలు విభజనను అవమానపరిచే విధంగా జరుగుతున్నటువంటి వ్యాఖ్యల్లో మీరు మరి కూటమి రాజకీయ నాయకులుగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద ఒత్తిడి తెచ్చి భారత్ పాకిస్తాన్లతో పోల్చినటువంటి వ్యాఖ్యల్ని రికార్డు నుంచి తొలగించి మరి ఇటువంటి సహృద్భావ వాతావరణం చెడిపోకుండా చూడాలని కోరుతారు. ఎందుకంటే విభజన అనేటువంటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జరిగిన సందర్భంలో మరి గతంలో భారతీయ జనతా పార్టీలో 1 ఓటు 2 రాష్ట్రాలని కాకినాడలోనే తీర్మానం చేసింది. ఇవన్నీ కూడా అనవసరమైన చర్చ. ఇప్పుడు విభజన జరిగి 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా అటువంటి అంశం మీద గెలకడం అనేటువంటిది మనకు మంచిగా. ఇప్పుడు భారతదేశము, పాకిస్తాన్, మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏ రాష్ట్రం భారతదేశము, ఏ రాష్ట్రం పాకిస్తాన్. ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం వల్ల ఈ 2 రాష్ట్రాల ప్రజలకు మంచిది కాదు. ఒకటి, పెద్దలు, సీనియర్ నాయకులు, మీరు ప్రస్తుత భారత ప్రధానమంత్రి గారి కంటే పెద్ద సీనియర్ గా ఉన్నటువంటి మీరు తప్పకుండా ఈ అటువంటి వ్యాఖ్యల వల్ల 2 రాష్ట్రాల ప్రజలకు, 2 రాష్ట్రాల మధ్య సంబంధాలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఆ వ్యాఖ్యల్ని పార్లమెంట్ రికార్డు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించడం ఖాయమని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల తరపున ఈ సవాల్ విసురుతున్నారన్నారు. తెలంగాణలో 10 ఏళ్లకోసారి మార్పు జరుగుతుందని, ఇప్పుడు కాంగ్రెస్ కు ప్రజలు ఆశీర్వాదం అందించారన్నారు. 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తులో అధికారం దక్కదని వ్యాఖ్యానించారు. ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన పార్టీగా బీఆర్ఎస్ మారిపోయిందని విమర్శించారు. ఇదే నా సవాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున. చూసుకుందాం కేసీఆర్, నువ్వు నేను వచ్చే ఎన్నికల్లో నువ్వా నేనా
ప్రజా పాలన పాపాల భైరవుడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్షలాది మంది 10 ఏళ్ళు కేసులు కట్టుకొని జైలుకు పోయి ప్రాణాలు వదిలి ఊపిరి బిగబట్టి జెండా మోసి అధికారంలోకి వస్తే పాపాల భైరవుడు రావాలి, ప్రజా పాలన పోవాలి అని మాట్లాడడానికి నీకు సిగ్గెట్లొచ్చిందని నేను అడుగుతున్నా మనిషిని. అందుకే మిత్రులారా, ఈ ఆలోచన నుంచి నా మాటగా తీసుకోండి. ఎన్నికలు ఎన్నడొచ్చినా ఎప్పుడొచ్చినా ఒక్క మాట రాసి పెట్టుకోండి. చరిత్రలో కేసీఆర్ గారు జగిత్యాలలో నిన్ను పాతరేసి 100 మీటర్ల లోతు గోతి తీసి పాతి పెట్టే కార్యక్రమం మా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల కార్యకర్తలు తీసుకుంటారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఒక చరిత్ర ఉన్నది. 94 నుంచి 2004 వరకు 2 సార్లు తెలుగుదేశం అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు 2 సార్లు వైఎస్ఆర్ నాయకత్వంలో అధికారంలో ఉన్నది. 2014 నుంచి తెలంగాణకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అవతరించడంలో కేసీఆర్ పాత్ర ఉందని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తిని అవమానించేలా మాట్లాడడం సరైంది కాదన్నారు. రాజకీయాల్లో విభేదాలు సహజమే అయినా వ్యక్తిగతంగా విమర్శలు చేయకూడదని సూచించారు. తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో కేసీఆర్ చేసిన పాత్రను ఎవరూ తిరస్కరించలేరని పేర్కొన్నారు. రాజకీయ సంస్కృతి కాపాడాలంటే పరస్పర గౌరవం అవసరమన్నారు. నాయకులు బాధ్యతగా మాట్లాడాలని, ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలని సూచించారు. ప్రజలు ఏదైతుందో ఈ రేవంత్ రెడ్డి పాలన పోవాలి, కేసీఆర్ గారి పాలన రావాలని ప్రజల్లో నానుడు వచ్చింది. మేము పాలన మార్పు కావాలని చెప్పి కోరుతున్నాం చెప్పినాం తప్ప రేవంత్ రెడ్డి గారి కీడు కోరలే. కేసీఆర్ గారి నోటంటే గాని, మా నాయకులు ఎవరి నోటంటే గాని భౌతికంగా రేవంత్ రెడ్డి కీడు కోరలే. ఇదే ముఖ్యమంత్రిగా నువ్వు నీ పాలన అంతా మెరుగుకుంటే మరోసారి అధికారికి వస్తా అని చెప్పి చెప్పుకుంటున్నాం. కేసీఆర్ గారి ఏదితో ఒక ఉద్యమం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందయా, తెలంగాణ రాష్ట్రాన్ని నువ్వు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించిందంటే అది కేసీఆర్ గారి పుణ్యం అని చెప్పంటున్నాను నేను. అన్నాడు వారు ఉద్యమించకున్నట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా, నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటోడివే. నువ్వు ఇదేనానే ఊరి తీస్తావే ఊరి నిజంగా కూడా చెప్పంటున్నా. ఒక పాలక పక్షంగా ప్రభుత్వం ఏదైతుందో ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షాలు బలంగా ఉండాలని కోరుకోవాలి. అటువంటిది ఏదైతుందో వాస్తవాలు మాట్లాడుతుంటే దాన్ని భిన్నంగా విమర్శనాత్మకంగా నువ్వు మేడిగడ్డ సందర్శించినవా? నేను కేసీఆర్ గారు ఏదైతుందో జగిత్యాల పర్యటన సందర్భంగా ప్రజా ఆశీర్వాద సభ అంత గొప్పగా జరుగుతుంటే నువ్వు జీర్ణించుకోలేక ఏదో నిద్ర లేచినట్టు నటించాడు. రేపటి ఆర్టీసీ సమ్మెకు తెలంగాణ జాగృతి తరపున పూర్తి మద్దతు ప్రకటించారు కల్వకుంట్ల కవిత. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్మికుల హక్కుల కోసం జరుగుతున్న ఈ సమ్మెకు తమ సంఘీభావం ఉంటుందన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయసమ్మతమైనవన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమం కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతానికి కార్మికుల సమస్యల పరిష్కారం కీలకమని పేర్కొన్నారు. రేపు ఆర్టీసీ సమ్మె చేస్తున్నటువంటి మా అన్నదమ్ములకి సంపూర్ణంగా తెలంగాణ జాగృతి నుండి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభుత్వానికి కూడా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నిన్న వరకు ఆర్టిసాన్స్ ఎవరైతే సమ్మె చేసినారో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వాళ్ళని బలవంతంగా మీరు వాళ్ళ గొంతు నొక్కి వారికి ఏమీ సొల్యూషన్ ఇవ్వకుండా వాళ్ళతోని బెదిరించి మీరు సమ్మెను విరమింపజేసిండ్రు. ఇది కరెక్ట్ కాదు. ప్రజల యొక్క డిమాండ్లను అడ్రస్ చేయడం అన్నదే మంచి ప్రభుత్వం అయితే తప్పితే లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఆర్టీసీ వాళ్ళు చేసేటటువంటి సమ్మెకు మాత్రం జాగృతి నుండి సంపూర్ణంగా సహకారం అందిస్తాం. అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఇమీడియట్గా ఆర్టీసీ వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని కూడా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తాను. కేంద్ర మంత్రి బండి సంజయ్ కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాసినా విచారణ ఎందుకు ఆగిపోతుందో చెప్పాలని ప్రశ్నించారు. దమ్ముంటే సిబిఐ విచారణకు ఆదేశించాలని బహిరంగంగా సవాల్ చేశారు. కాళేశ్వరం అంశంపై నిజాలు బయటకు రావాలన్నారు. రాజకీయ ఆరోపణలతో కాకుండా స్పష్టమైన విచారణ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజల సందేహాలను నివృత్తి చేయాలంటే కేంద్రం ముందుకు రావాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేయడం కంటే ఆధారాలతో మాట్లాడాలన్నారు. నిజం బయటపడితే ఎవరికీ భయం ఉండదని వ్యాఖ్యానించారు. ఒకటి ఇప్పుడు బండి సంజయ్ గారు 9,000 కోట్ల 9 కోట్ల రూపాయల విచారణ రేపు జరిపించమని దమ్ముంటే రేపు పొద్దుగాల విచారణ కేంద్రంలో
కేంద్ర హోమ సహాయ మంత్రిగా ఉన్నాడు కదా, సిబిఐ దర్యాప్తు జరిపించమని వారి యొక్క ఆధీనంలో వస్తాయి కదా సిబిఐ శాఖ అంతా కూడా. అమిత్ షా గారు కూర్చొని ఇక కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ద్వారా తీర్మానం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక లేఖ పంపిస్తే ఆ లేఖ మీద తక్షణమే విచారణ జరుగుతుంది. ఎందుకు విచారణ జరగకుండా ఆగుతుందో దానికి జవాబు చెప్పండి బండి సంజయ్ని. అరే అది రాయమనండి, మేమేమో ప్రొసీజర్ గిట్ట మేము కరెక్ట్గా మేము గిట్ట రాతపూర్వకంగా మేము ఇవ్వకపోతే మీరు రాతపూర్వకంగా మీరు పలానా ప్రొసీజర్ ప్రకారం మీరు ఈ సిబిఐకి ఇష్యూ కేసు రిఫర్ చేయలేదని రాయండి, ఆ విధంగా రిఫర్ చేసి. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో కార్మికులు ఆందోళనకు దిగారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విధించిన ఆంక్షలని ప్రస్తుతం కొనసాగిస్తున్నారని జేఏసీ నేతలు ఆరోపించారు. ఆర్టీసీలో ప్రజాపాలన లేదని విమర్శించారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సమ్మె కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం తక్షణమే చర్చలకు రావాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మొదటి డ్యూటీ నుండి ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరగబోతోంది. ఈ సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు, అన్ని అసోసియేషన్లు సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా వారికందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి స్పందన వారి నుండి రాలేదు. మార్చి 13 తారీఖున సమ్మె నోటీసు జేఏసీ ఆధ్వర్యంలో ఇస్తే దాదాపుగా 40 రోజులు 41 రోజు కావస్తున్నప్పటికీ ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కానీ సమ్మె నివారణ చర్యలు చేపట్టాలనే ఒక ఆలోచన ఈ ప్రభుత్వానికి రాకపోవడం పట్ల మేమంతా విచారం వ్యక్తం చేస్తున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి ఆంక్షలనే ఇప్పటికీ ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నది. కాబట్టి ఆర్టీసీలో ప్రజాపాలన అనేది లేదు, కేవలం ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పాలనే ఇప్పుడు ఉన్నది. ఈరోజు మన పూర్వీకులు, మీరు, మేమందరం కష్టపడి పనిచేసి సంపాదించుకున్నటువంటి ఈ ఆర్టీసీ ఆస్తులను, స్థలాలను, ఈ ఆర్టీసీ భూములను మొత్తం ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేస్తుంటే మీకు కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంలో కొత్త మలుపు తిరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వివిధ అంకెలపై సందేహాలు వ్యక్తం చేశారు. బీజేపీ 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని చెప్తుంటే సీఎం రేవంత్ లేఖలో మాత్రం 9,000 కోట్లు మాత్రమే ప్రస్తావన రావడం ఎందుకని ప్రశ్నించారు. ఈ వ్యత్యాసంపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. ప్రజల ముందు నిజాలు వెల్లడించాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి స్థాయి విచారణ అవసరమని పేర్కొన్నారు. రాజకీయ లాభాల కోసం సంఖ్యలు మారుస్తున్నారా అన్న అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణకి ఏం దరిద్రం, మీరిద్దరు దరిద్రం. తెలంగాణకి మీకు రాహుకేతు స్టోరీ తెలుసు కదా, మీకు రాహుకేతుది. ఎందుకంటే అమృతం కోసము రాక్షసులు, దేవతలు క్షీరసాగర మదనం చేస్తారు. చేస్తుంటే సూర్యచంద్రుల మధ్యలో రాక్షసుడు వస్తాడు. రాక్షసుడు వచ్చి దేవత రూపంలో వచ్చి కూర్చుంటే ఈ విషయాన్ని గుర్తించినటువంటి సూర్యచంద్రులు ఏం చేస్తారు, విష్ణుమూర్తికి సమాచారం ఇస్తారు. మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి వచ్చి ఆ రాక్షసుని అమృతం తీసుకున్నాక ఆ గొంతులో ఉన్నటువంటి అమృతము కడుపులోకి పోకుండా ఉండాలని చెప్పి ఆలోచనతో సుదర్శన శక్తితో తల నరికేస్తాడు. అందుకే పైన తల రాహు అవుతాడు, మొండెం కేతు అవుతాడు. రేవంత్ రెడ్డి రా అంటే రాహు, కేతు రేవంత్ రెడ్డి, కేసీఆర్ కే అంటే కేతు, కేసీఆర్. ఇదే దరిద్రం తెలంగాణకు. రాహు కేతులకే మారిపోయారు. ఈ శని పోవడానికి ఇలా తెలంగాణ సమాజం పూజలు చేస్తున్నారు. మా బతుకులు ఇట్లా ఆగమవుతాయి, దరిద్ర బతుకులు అయిపోయినాయి, మా భిక్ష బతుకులు అయిపోయినాయి చెప్పని. కాళేశ్వరం చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. కాళేశ్వరము 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందా, 9,000 కోట్ల స్కామ్ జరిగిందా? ఫస్ట్ దాని క్లారిటీ. కాళేశ్వరం ఏటీఎం గతంలో కేసీఆర్ గవర్నమెంట్ లో కాళేశ్వరము కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లెక్క మారింది, వాస్తవం. గత ప్రభుత్వ కాలంలో ధాన్యం నిల్వల్లో 11,000 కోట్ల కుంభకోణం జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమేరకు ధాన్యం రికవరీ ప్రారంభమైందని తెలిపారు. అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లర్లపై కేసులు నమోదు చేశామన్నారు. ఇంకా 1,000 కోట్ల బకాయిలున్నాయని వెల్లడించారు. వాటిని పూర్తిగా వసూలు చేస్తామని హామీ ఇచ్చారు. పేదలకు ఆహార భద్రత కల్పించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. వాళ్ళు తీసుకున్న దానికి గవర్నమెంట్ ప్రజా ధనం, అది 4,000 కోట్లు నల్గొండ జిల్లానే ఉంది డ్యూ. తప్పకుండా వాళ్ళందరూ కూడా డబ్బులు చెల్లించే విధంగా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు.
దాంతోపాటు ఇప్పుడు ఈసారి ఏఎంఆర్పి లైనింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అప్పుడే. అసలు 10 ఏళ్ళలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేకుండా చనిపోయిన కుటుంబంలో ఎవరైనా ఎక్స్ట్రా అయితే వాళ్ళ పేరు కూడా యాడ్ చేయలేదు. పేరు యాడ్ చేసి 3,78,00,000 మందికి సన్న బియ్యం ఇస్తున్నాము, 50 రూపాయల కిలో బియ్యం. అంతకుముందు డీలర్ అమ్ముకునేది. మరి 10 ఏళ్ళలో ఏం చేసిందంటే మరి 3 ఏళ్ళలో అన్ని అప్పు చేసిపోయి ఒకటేసారి బంగారం చేయమంటే ఆయనలాగా బంగారం తెలంగాణ చేస్తా అని మేము అట్లా చెప్పలేదు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఒకరినొకరు కాపాడుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. ఇద్దరు రాజకీయంగా ఒకరినొకరు సహకరిస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. కేవలం కొన్ని బ్యారేజ్లకి విచారణ పరిమితం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయాలు ప్రజలను ఆకట్టుకోవడం లేదన్నారు. తెలంగాణ రాజకీయాల్లో కొత్త మార్పు అవసరమని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం మీద మేము ఇన్వెస్టిగేట్ చేయట్లేదు. అరే కాళేశ్వరం ఇచ్చింది ఎక్కడ? మీరు ఇచ్చిందే మేడిగడ్డ తర్వాత సుందర, ఇవి 2-3 బ్యారెల్లు ఇచ్చేసి దీన్ని ఎంక్వైరీ చేయమని ఎందుకు చేస్తారంటే వాళ్ళు కూడా దాదాపు ఇక్కడ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు మేము ఆ రోజు డిమాండ్ చేస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేస్తే ఇక్కడ ఆ కట్టడాల మీద జరిగినటువంటి ఒక అవకతవకల మీద, నాణ్యత మీద మేము మాట్లాడినాం. మీరు అది తీసుకొని ఇంకా దాన్ని ఎంక్వైరీ చేయలేదు. మీకు ఉండొచ్చు కృతజ్ఞతలు, కేసీఆర్ గారిని కృతజ్ఞత ఉండొచ్చు, ఎందుకంటే మీకు నోట్ టు ఓటు కేసులో వారు రక్షించారు. ఇప్పుడు మీరు వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు కాళేశ్వరంలో. దయచేసి తెలంగాణ ప్రజలతో మీరు ఆడుకోకండి. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. మీరు కేవలం ఇద్దరు కూడా భయపడి, బీజేపీ యొక్క పెరుగుదలతో భయపడి ఈరోజు ఈ ఇద్దరు కూడా నాటకాలు చేస్తున్నారు. ఒకడు అక్కడ మీటింగ్ పెడతాడు, ఒకడు ఇక్కడ మీటింగ్ పెడతాడు. ఆ మీటింగ్లో పస ఉండదు, ఏముండదు. మీ ఇద్దరు ఒక్కొక్కరు కాలు మొక్కుని ఒకరికొకరు రక్షించుకుంటారు. మా కాలు మొక్కాల్సిన అవసరం ఎవరు లేరు, అవసరం కూడా లేదు. మేము ప్రజల కాలు మొక్తాము. ఇద్దరిని మీరు అర్థం చేసుకున్నారు. బీజేపీకి అవకాశం ఏం చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. నిన్న